వెళ్ళాము పోయిన మంగళవారం. అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రభు తన కార్యాలు, తన పని ఎక్కడుందో, నా పని ఇక్కడ అయిపోయిందని భావిస్తున్నా, నా పని ఎక్కడుందో మరి దేవుడు అక్కడ తీసుకెళ్తా ఉన్నాడు. కనుక తదుపరి పరిచయం కొరకు, మరి సేవకుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు బాగు చేయనట్లు పిల్లలకు చదువులు కానీ మరి మా ఆత్మీయ జీవితంలో ఏముగా ఇక్కడ కొన్ని చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు, ఒకరు గాయపరిచి ఉండొచ్చు. ఎవరినైనా స్థానిక సంఘం విశ్వాసులు, మరి బాధ్యుల సోదరులు, ప్రచారకులు, యవనస్తులు ఒకవేళ ఎవరైనా గాయపరిచి ఉంటారు తప్పకుండా, సందేహం లేదు. కనుక మీ అందరినీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీరు మా కోసం ప్రార్థన చేయండి. పరిచయంలో భాగంగా మాత్రమే అలా కోపడి వివిఎస్ విషయంలో కానీ దేని విషయంలో కానీ నాకంటే ఆలస్యం నాకు సహించలేదండి. నాకు టైం చాలా ఇంపార్టెంట్. నేర్చుకునే ప్రోగ్రాం ఆలస్యం వస్తే నాకు నాకు ఇష్టం ఉండదు. సమయానికి రావాలా, సమయానికి పోవాలా. ఆ తర్వాత ఏమన్నా కానీ ఎన్ని పనులు ఏమన్నా కానీ కోపడుతుంటా. వంట చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు కోపడుతున్నాం చూసినాకే చెప్తాను. సో సమయం పాటించడం, నేను సమయానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాను. కాబట్టి అలాంటి సందర్భాల్లో కొంచెం గాయపరిచి ఉండొచ్చు. తర్వాత విపిఎస్ విషయంలో మరి కొందరికి భారం, మందిరం స్టాఫ్ ఉన్న ఉద్దేశంతో కొందరికి భారం పెట్టాం, మీరు సమర్పించుకోండి. అది కూడా కొందరికి బాధపరిచి ఉండొచ్చు. దాన్ని కూడా క్షమాపణ కోరుతా ఉన్నాం. ఎందుకంటే పని ఉద్దేశంతో అది నా వ్యక్తిగతంగా నా భార్య బాధ్యతని ఎప్పుడు ఎవరు చేయి ఆపలేదు, ఎవరిని అడగలే. దేవుడు సమృద్ధిగా పోషించాడు, బలపరిచాడు, దేవుడు సహాయం చేశాడు. కానీ నా వ్యక్తిగత విషయాల కొరకు ఎవరు చేయి ఆపలేదు. కానీ మందిరం విషయం మాత్రం ఖచ్చితంగా బలంగా నాకు ఎవరి మీద దేవుడు భారం చూపిస్తే ప్రార్థన చేస్తా, ముందు ఖచ్చితంగా చెప్పేస్తాను. అలా కొందరు గాయపరిచి ఉండొచ్చు. పరిచయ విషయంలో కూడా మరి ఇవన్నీ కూడా ఒక అక్కడుకొని రైతు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. పరిచర్య కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉన్న సంఘం, బ్రాంచ్లు, పరిచర్య, అక్కడ మందిర నిర్మాణం అనేది. సో వాళ్ళ ఆశలు ఎదురు చూస్తూ ఉన్నారు. కమలాపురం రహబోత్ ప్రార్థన మందిరం మరి దయతో మరి మీ అందరి ప్రార్థన, అభిమానాలు, ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని మేము కూడా మేము మర్చిపోము. వెళ్ళేంత మాత్రాన ప్రార్థన చేస్తాం మీ కొరకు. మరి మీ నిమిత్తమై దాదాపుగా 3 సంవత్సరాల 1 నెల 7 రోజుల పాటు మరి ఎర్రగొట్ల హోరే ప్రార్థన మందిరంలో మరి సేవ చేయడానికి, లేదా మీతో కలిసి పరిచయం పంచుకోవడానికి, మీ ప్రేమను పొందడానికి, మీ సహకారాన్ని మరి పొందడానికి దేవుడు మాకు సాయం చేసుకొచ్చాడు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతగా దేవునికి వందనస్తున్నా. దేవుని మహా కృపలో మరి మీరు మానవ ప్రార్థన చేయండి. ఒక మాట చదివి ముగిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవడం గట్టిగా. ఫిలిప్పీ 1